గురించి నేను ఒక్కనాడు కూడా మాట్లాడలే. నువ్వు ఈ పని చేస్తున్నావని మాట్లాడలే, నువ్వు ఈ పని చేయకూడదని మాట్లాడలే. మేము ఎవరు చెబుతానా నీకు? దేవరకొండ రోడ్లు చూడు మొత్తం, నువ్వు ఇదే చూడు. ఇంకా 3 మాసాలు 4 మాసాల లోపల దేవరకొండ పట్టణం చూస్తావు మరి ఒకసారి. ఆ మార్పు ఏందో చూస్తామంటున్నా. ఇవన్నీ రాజకీయాలు మాట్లాడడానికి కొన్నితోటి చాలా నువ్వు యుద్ధం చేయదలుచుకుంటే నాతో యుద్ధంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడే సరిపోలే శక్తి. ఇప్పుడేం సరిపోదు నా ముందర నీ యుద్ధం. నీ జిల్లాలో ఉన్నా కూడా సరిపోదు. మీ నాయకుని అడిగిరా పోయి. ఇంకోటి అంటాడు ఆయన, ఏదో మంత్రి అని ప్రచారం చేసుకోండి. మొన్నటి వరకు ఏదే మంత్రి కాలేదు, డిప్యూటీ స్పీకర్ అని చెప్పుకోండి, డిప్యూటీ స్పీకర్ కాలేదు. అది ఎవరికి చేస్తారు, ఏం చేస్తారు అనేది మా పార్టీ నిర్ణయం. నేను ఆశాజీవి, నా రైట్ ఉంది. నువ్వు అడగలేవు. నేను చెప్తే నువ్వు పరాణజీవి, వాడు పడేస్తే నువ్వు ఎత్తుకుంటూనే తప్ప నువ్వు అడిగేటోని కావు. నేను నా పార్టీని అడిగినా, నాకు మంత్రి కావాలి, యాజ్ ఏ ట్రైబల్ ఎమ్మెల్యే, నేను సీనియర్ని, నాకు ఉన్న దాంట్లో లంబాడి కమ్యూనిటీ నుంచి నాకు మంత్రి కావాలని అడిగాను. మా అధిష్టానం ఆలోచన చేసింది. సీతక్క ఒక్కొక్కరికి ఉంది, ఇచ్చినాం అనుకున్నాం. మాకు ఇయ్యలేదు, మా కమ్యూనిటీ మొత్తానికి ఇయ్యలేదు.